ఏ డాక్టర్ నన్ను బాగు చేయలేదు. డాక్టర్ 70 ఇంజక్షన్లు ఇస్తున్నారు, ఒక్క రోజు కూడా జ్వరం తగ్గలేదు. నేను చావుకు దగ్గర అయిపోయాను. అట్లాంటి భయంకరమైన పరిస్థితులు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాను. యేసు ప్రభు నమ్ముకున్నా, దేవునికి ప్రార్థన చేసిన, ప్రభువా నన్ను బాగు చేస్తే నీ సేవ చేస్తా, ప్రభువా నన్ను బాగు చేస్తే నీ కోసమే జీవిస్తే లోకంలోని దేవునికి నేను ప్రార్థన చేసిన. నాకు తెలియదు దేవుడు ఉన్నాడో అని తెలియదు, దేవుడు లేడో తెలియదు, కానీ మా అమ్మ చెప్పింది కనుక ప్రార్థన చేసిన. అయితే దేవుడు ఉన్నాడు కనుక, మన ప్రార్థన వింటాడు కనుక, ఆయనకి చెవులు ఉన్నాయి కనుక ఆయన నా ప్రార్థన విన్నాడు, నాకు జవాబిచ్చిండు. నా రోగం పోయింది. తెల్లారి చూస్తానికి నాకు జ్వరం వెళ్ళిపోయింది. 6 నెలల నుంచి పోని జ్వరము ఆ ప్రార్థన చేసిన రోజు తెల్లారి జ్వరం వదిలిపెట్టింది. ఇప్పుడు 38 సంవత్సరాలు అవుతుంది. మళ్ళీ ఆ జబ్బు నాకు మళ్ళీ తిరిగి రాలేదు. నేను బతికాను, నా జబ్బు పోయింది, నేను బాగా అయిపోయినా. నా పాపాలు క్షమించాడు, నా రోగాలు బాగు చేశాడు. నేను దేవుని సేవ చేస్తున్నా, నేను ప్రపంచమంతా తిరుగుతున్నా. ఈ పాపి కొండలకు కూడా వచ్చాను. ఈ కొండల్లో ఇదిగో నిన్ను పిలుస్తున్నాను.